బోల్డ్ సరోజ్ కుమార్ అని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని. ఐడెంటిటీ ఉంది కదా, కాకతాళీయంగా వచ్చిన ఐడెంటిటీ అనుకోవచ్చా? ఆ సినిమాల్లో ఎప్పుడు కూడా మీకు శృంగారం ఉండదు. ఈ సినిమాలు చూసిన వాళ్ళందరూ ఏమంటారంటే ఆర్టిస్టులకి బట్టలు ఉంటాయి, కాకపోతే మాటలకు మాత్రం. నాకు సమాజంలో ఉన్న రుగ్మతని అలాగే యాజ్ ఇట్ ఈస్ చూపించాలంటే నాకు అవకాశం ఉంది కాబట్టి ఇండస్ట్రీ నన్ను గుర్తించట్లేదు, ప్రతిభ ఉన్న వాళ్ళని తొక్కేస్తుంది. ఐ నెవర్ బిలీవ్ ఇన్ ఇండస్ట్రీ. అదొక సిస్టమ్ రన్ అవుతుందంటే. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చాలా మంది పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. చాలా మంది ఇన్స్పిరేషన్స్ లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి మీరు డైరెక్ట్గా సురేష్ బాబు దగ్గర వెళ్ళి కథ చెప్పి ఆయన ఏదో చిన్న కరెక్షన్ చెప్తే చిన్నపిల్లలాగా లేచి వెళ్ళిపోతే నేను హీరో అవ్వాలని వచ్చాను. నన్ను ఎవరు హీరో చేస్తాడు, ఎవరు చేయరు. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. ఎవరో ఒక యాక్టర్ని స్టార్ని చేద్దాం, ఫెయిల్యూర్లో ఉన్న యాక్టర్ని. ఇప్పుడు తారక రత్న, లేకపోతే వడ్డీ నవీన్, దాసరామ్ కుమార్, వీళ్ళని చేద్దాం వాళ్ళ చుట్టూ తిరిగా. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య అని చెప్పి నాకు కూడా ఇలాంటి అమ్మాయిలు నాకు 2-3 ఎక్స్పీరియన్స్ అయ్యారు. అంటే నేను కరెక్ట్ కట్ చేసుకోగలిగాను. ఓకే, ఆయన కట్ చేసుకోలేకపోతున్నాడు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. అంటే మనం చాలా ఇంటర్వ్యూలు మేము చేస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కొన్ని ఇంటర్వ్యూలు మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ ఎందుకు ఆ ఇంటర్వ్యూ స్పెషల్ అవుతాయంటే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళకు ఉండే మనస్తత్వం ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వడం వలన ఆ ఇంటర్వ్యూ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి. సో అలాంటి ఒక ఇంటర్వ్యూ ఈరోజు మేము ముందు తీసుకురాబోతున్నాం. ఆయన ఎవరో కాదు, మనతో ఉన్న గెస్ట్ బండి సరోజ్ కుమార్ గారు. బేసిక్గా చాలామంది బయట బోల్డ్ సరోజ్ కుమార్ అని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని. సో ఎలా అనిపిస్తుంటుంది ఆ పేరు విన్నప్పుడు? అదే ఓకే, ఏదో ఒక ఐడెంటిటీ ఉంది కదా. ఏదో ఒక ఐడెంటిటీ ఉంది. అయితే అది మీరు కావాలనుకున్న ఐడెంటిటీనా, కాకతాళీయంగా వచ్చిన ఐడెంటిటీ అనుకోవచ్చా? నాకు ఇంటర్నెట్లో దొరికిన భావస్వేచ్ఛని పూర్తిగా వాడాలనుకున్నాను. అంటే నా సినిమాల్లో ఎప్పుడు కూడా మీకు శృంగారం ఉండదు, అమ్మాయిల్ని తప్పుగా చూపించడం ఉండదు, అమ్మాయిల్ని ఎప్పుడు కూడా రెస్పెక్ట్తో చూపిస్తాను. భాషలో ఉంటుంది ఆ బూత్. ఆ భాషలో ఎందుకు ఉంటుంది అంటే ఆ భావోద్వేగం. మనం బయట రియలిస్టిక్గా ఎలా చూస్తాం సమాజాన్ని, దాన్ని యాజ్ ఇట్ ఈస్ చూపించాలి. నాకు అక్కడ అవకాశం ఉంది కాబట్టి నేను తీశాను. నా మూవీస్ చూస్తే కూడా మీకు అవి సక్సెస్ అవ్వడానికి కారణం మీకు అందులో ఉన్న ఎమోషన్ మాత్రమే, నాట్ బికాజ్ ఆఫ్ ఇలాంటి మాటలు ఉండడం వల్ల వీటి వల్ల కాదు. మీ సినిమాలు చూసిన వాళ్ళందరూ ఏమంటారంటే ఆర్టిస్టులకి బట్టలు ఉంటాయి, కాకపోతే మాటలకు మాత్రం బట్టలు ఇప్పేస్తారు అంటారు ఉంటారు యాక్చువల్గా చాలా మంది. అదే అప్పుడు ఆ 3 సినిమాలు అలా తీశాను. అవును, అంటే నాకు సమాజంలో ఉన్న రుగ్మతని అలాగే యాజ్ ఇట్ ఈస్ చూపించాలంటే నాకు అవకాశం ఉంది కాబట్టి తీశాను. అయితే సమాజంలో ఉన్న రుగ్మతలు అంటున్నారు, బట్ కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ మీద అప్పట్లో మీరు కొన్ని కామెంట్స్ చేశారు, ఇండస్ట్రీ నన్ను గుర్తించట్లేదు, ప్రతిభ ఉన్న వాళ్ళని తొక్కేస్తుంది, పట్టించుకోవట్లేదు అనేది. సో ఈ సినిమాలకే కారణం, ప్రేరణ ఇండస్ట్రీ మీద ఉన్న కసా, లేదంటే కనుక సమాజం పట్ల ఉన్న రెస్పాన్సిబిలిటీ అనుకోవాలా? అంటే ఇండస్ట్రీ మీద నాకు కసం లేదండి. అంటే ఐ నెవర్ బిలీవ్ ఇన్ ఇండస్ట్రీ. అదొక సిస్టమ్ రన్ అవుతుందంటే ఇండస్ట్రీ అనేది సక్సెస్ఫుల్ పీపుల్ ప్లాట్ఫామ్ అండి. అంటే రేపు నేను సక్సెస్ అయితే ఆ ప్లాట్ఫామ్లో ఉంటాను, మళ్ళీ ఫెయిల్యూర్ అయితే బయటకు వెళ్ళిపోతాం. వాళ్ళ మీద నాకేం లేదు. బట్ సమాజంలో నేను చూసిన వాటిని ఆ ఫైర్తో నేను అప్పటికప్పుడు తీయాలనిపించి నేను తీశాను, నిర్బంధం. అక్కడ నాకు ఎప్పుడైతే నా కరోనా టైంలో తీశాను, కరోనా టైంలో ఒక వలస కూలి పడిన ఆవేదన, లేకపోతే రేపిస్టులు సైకాలజీస్ ఎట్లా ఉంటాయి, అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటిని నేను చూపించాను. తర్వాత నాకు వచ్చిన ఆ ఫాలోయింగ్కి, లేకపోతే నా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి నేను కంటిన్యూ చేశాను. థియేటర్కి వచ్చే వరకు నాకు బలం రావాలంటే 10 లక్షల మంది ఆడియన్స్ కావాలి. సో వాళ్ళు జనరేట్ చేసుకునే ప్రాసెస్లోనే 3 సినిమాలు తీశాను. నాకున్న ఆడియన్స్ కూడా మెయిన్ స్ట్రీమ్ ఆడియన్సే. ఓకే, వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు మీ సినిమాల్ని పర్సనల్ స్పేస్లో చూసుకున్నాం, ఇకపైన మేము ఫ్యామిలీతో కలిసి చూడాలని చాలామంది కోరుకుని నాకు లైక్ ఇండైరెక్ట్గా నాకు పని చేసి నన్ను నిలబెట్టింది కూడా వాళ్ళే. సో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కోసం. అయితే మీరు అన్నట్టు కరెక్టే, మీరు అనుకున్న 10 లక్షల మంది ఆడియన్స్ వచ్చారనుకుందాం. అయితే నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే బండి సరోజ్ కుమార్ని హక్ చేసుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారో, దొరికితే కొట్టేయాలని కూడా అంతేమంది చూస్తున్నారని అన్నారు. అంటే ఒక నెగిటివిటీ అనేది కూడా ప్రొవోక్ ఎలా అయింది? అది నెగిటివిటీ ఎప్పుడు లేదండి. అంటే మీ మీద ప్రేమ ఎలా ఉందో ద్వేషం కూడా అలాగే జనరేట్ అయింది. ఒక రకంగా మీరు ప్రేమ కావాలనుకున్నారు, ప్రేమతో పాటు ద్వేషం కూడా జనరేట్ అయింది అనేది ఒక మాట వినిపిస్తుంది యాక్చువల్గా. లేదు, ద్వేషం ఎప్పుడు నా మీద లేదు. అంటే వాడు ఇప్పుడు నేను మొన్న చిరంజీవి గారి గురించి చెప్తాను, చిరంజీవి గారు అన్నాం, చిరంజీవి అంటాను, చిరంజీవి అభిమాని. నాకు చిరంజీవి అనేది ఎమోషన్. అలాంటి ఏమైనా మిస్అండర్స్టాండ్ చేసుకుని కొంతమంది మాట్లాడి అలా మాట్లాడిన వాళ్ళు కూడా మళ్ళీ నా సినిమాలు చూసి వచ్చాక ఇప్పుడు అర్థమైంది నువ్వు చెప్పింది, మేము అర్థం చేసుకోలేకపోయాం నిన్ననే. సో అలా ఏం లేదు. అంటే నేను ఒక సైడ్ తీసుకుంటే ఇంకో సైడ్ మనకి అగెన్స్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం న్యూట్రల్గా సమాజంలో ఉన్నది మెచ్యూర్గా మనం తీసామో,
నేను పాలిటిక్స్ మీద సినిమా తీసానండి, నిర్బంధం 2. అవును. నాకు అన్ని పార్టీల వాళ్ళ నుంచి కూడా అమ్మాయిలు ఉన్నారు. సో న్యూట్రల్ పర్స్పెక్టివ్లో తీసాను కాబట్టి. కానీ న్యూట్రల్ పర్స్పెక్టివ్ అని మీరు అంటున్నారు, బట్ ఆ సినిమాలో చూపించిన విధానం అదంతా కూడా ఒకే క్యారెక్టర్ని పోలి ఉందనేది కూడా అప్పుడు వచ్చింది కదా యాక్చువల్గా. 4 క్యారెక్టర్స్ చేశాను. క్యారెక్టర్స్, బట్ కాకపోతే మీరు పోర్ట్రే చేసింది అదంతా కూడా ఒక వ్యక్తిని బాగా పోర్ట్రే చేసి తీసారని అప్పట్లో కామెంట్స్ వచ్చినాయి కదా. లేదు, ఆ వ్యక్తిని కూడా నేను ప్రతి లీడర్ని కూడా రెస్పెక్ట్ చేస్తాను. లీడర్ ఊరికే అవడండి, ఎవడు లీడర్ అయ్యాడంటే అతనిలో ఏదో క్వాలిటీస్ ఉంటాయి. నాకు చంద్రబాబు నాయుడు అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, ముగ్గురు అంటే కూడా నాకు ఈక్వల్ రెస్పెక్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఇష్టం. సో మనం ఎవరికి బానిస కాదు, అలానే మనకి ఎవరికి అగెన్స్ట్ కాదు. ప్రతి లీడర్ పర్స్పెక్టివ్ కూడా ఆ సినిమాలో చెప్పడం జరిగింది. సో పొలిటికల్ అన్ని పర్స్పెక్టివ్స్ నేను చెప్పాను. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ అంటే మాత్రం పర్సనల్ ఇంట్రెస్టా మీకు? అంటే మామూలుగా యాజ్ ఏ హీరో కింద కూడా, అంటే ఇప్పుడు జనరల్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అంటే ఆయన డైరెక్ట్గా ఎంట్రీ ఉంది ఒకటే ఓకే, కానీ వాటి అక్కడి నుంచి ఎదిగిన తీరంతా కూడా వేరే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీరన్నా ఇలా ఆడియన్స్ని సెట్ చేసుకోవడం, ఆయన కూడా ఇప్పుడు మీరు సినిమాల్లో ఒక 10 ఏళ్ళు పట్టింది మీకు ఆడియన్స్ని సెట్ చేసుకోవడానికి, ఆయన పాలిటిక్స్లో ఫాలోవర్స్ని సెట్ చేసుకోవడానికి ఒక 10 ఏళ్ళు పట్టింది కదా. ఇప్పుడు 100% స్ట్రైక్ రేటు. మరి మీ స్ట్రైక్ రేట్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. సో అలాంటి కంపారిజన్స్ అయినా చూసుకుంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా మీరు చేసే సినిమాలు కానీ మీకు కానీ? నాకు చాలా మంది ఇన్స్పిరేషన్స్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. నాకు రజనీకాంత్ ఇన్స్పిరేషన్, షారుఖ్ ఖాన్ ఇన్స్పిరేషన్, నటుడిగా చాలా మంది ఇన్స్పిరేషన్. నేను మాత్రం చిరంజీవిని చూసాక సినిమా చూసాను. చిరంజీవి మీద ఉండే ఆ లవ్ అది సెపరేట్. సో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ చాలా మంది ఉన్నారు లైఫ్ లో, చాలా మంది దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతాం. మా క్రికెట్ కోచ్ నుంచి ఇన్స్పైర్ అయ్యాను, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది లైక్ కష్టపడే వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యాను, సమాజంలో ఉన్న కష్టపడే వాళ్ళ దగ్గర నుంచి. ఎవరెవరి దగ్గర పనిచేశారు మీరు సినిమా ఇండస్ట్రీలో? ఎవరి దగ్గర పనిచేయలేదు. మరి మీరు డైరెక్ట్గా సురేష్ బాబు దగ్గర వెళ్ళి కథ చెప్పి ఆయన ఏదో చిన్న కరెక్షన్ చెప్తే చిన్నపిల్లలాగా లేచి వెళ్ళిపోతే అది చెకోడికి కావాలంటే నేను అమ్మ నో అంటే వెళ్ళిపోయినట్టు, బయటకు వెళ్ళిపోయినట్టు ఇంట్లో నుంచి మీరు అలా లేచి వెళ్ళిపోయారని చెప్పి ఆయనే ఒక సందర్భంలో చెప్పాడు. ఆయన గుర్తు చేసుకుని మరీ చెప్పారు. ఏంటిది అది? ఆయన ఎంట్రీ ఎలా దొరికింది? ఏం చేద్దాం అనుకున్నారు? ఎవరితో చేద్దామని వెళ్ళారు? మీరు హీరో అనుకుని వెళ్ళారు అప్పుడు కూడా? లేదు, నేను ఫస్ట్ ఇండస్ట్రీకి ఎలా వచ్చా అంటే జూనియర్ ఆర్టిస్ట్ గా నేను హీరో అవ్వాలని వచ్చాను. నన్ను ఎవరు హీరో చేస్తాడు, ఎవరు చేయరు. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. ప్రసక్తిగా నన్ను నేనే యాక్టర్ చేసుకోవాలంటే నాకు ఒక డైరెక్టర్ కావాలి, అదో ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసర్ కావాలంటే డబ్బు కావాలి, అది మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్న క్రియేటివిటీ. సో డైరెక్టర్గా లేకపోతే మిగతా క్రాఫ్ట్స్ కూడా నేను నేర్చుకుని, అంటే నేను వాటి మీద వర్క్ చేసి ఎవరో ఒక యాక్టర్ని స్టార్ని చేద్దాం, ఫెయిల్యూర్లో ఉన్న యాక్టర్ని. ఇప్పుడు తారక రత్న, లేకపోతే వడ్డీ నవీన్, దాసరామ్ కుమార్, వీళ్ళని చేద్దాం వాళ్ళ చుట్టూ తిరిగా. అది లేట్ అవుతుంది. అప్పుడు నా ఫ్రెండ్ ఏం చెప్పంటే, ఇలా వెళ్తే కష్టం, నువ్వు మార్కెట్ ఉన్న యాక్టర్స్తో చేయాలి అంటే, ఓహో మార్కెట్ అని ఒకటి ఉంటుందా అని అప్పుడు గోపీచంద్ ఇలాంటి యాక్టర్స్ ట్రై చేసే క్రమంలో నాకు సురేష్ బాబు పరిచయం. మరి ఆయన చెప్పిన చేంజెస్ చేస్తుంటే సరిపోయేది కదా తర్వాత, కానీ వాళ్ళు మీరే హీరోగా చేసేటప్పుడు నెక్స్ట్ ఆ సినిమాకి ఆయన చెప్పిన వేరే నేను ఫస్ట్ 3 సినిమాలు నేను చేయలేదండి. ఫస్ట్ 3 సినిమాలు నాకు థియేటర్కల్ ఫిల్మ్స్, 2 తమిళ్లో 1 తెలుగులో తీసాను. 3 నేను యాక్టర్ కాదు, అందుకే 3 తెలియకుండా పోయినాయి. యాక్టింగ్ ఈజ్ మై హైయెస్ట్ పొటెన్షియల్. నేను నా 3 సినిమాలు నా సినిమాల గురించి మాట్లాడుతున్నారంటే మెయిన్ యాక్టింగ్ గురించి. ఫస్ట్ మార్కెట్ ఉన్న హీరోలతో చేద్దాం అనుకున్నారు, బట్ ఆ కరెక్షన్ చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. మరి మార్కెట్ ఉన్న హీరో దొరకలేదా మరి? లేదు, దొరకడం గురించి కాదండి. లైక్ అంటే నేనే బయటకు వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి, ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. మెయిన్ ఏంటంటే నాకు ఓకే నేను డైరెక్టర్ అయ్యాను అనుకోండి, దాంట్లో కూడా నేను అనుకున్న తీయాలి కదా. ఇప్పుడు ఐ కాంట్ బ్లేమ్ అదర్ పర్సన్, ఏదైనా అటు ఇటు రాంగ్ అయింది. అదొకటి మెయిన్. నాకేంటంటే నిద్ర పట్టదండి ఇంటికి వెళ్ళాక, నేను అనుకున్నది నేను తీయకపోతే నా నిద్ర పట్టదు. క్రియేటివ్ గా పిచ్ ఉంది నాలో. ఓకే, సో మేబీ అది వన్ ఆఫ్ ది రీజన్స్ అయి ఉండొచ్చు. అయితే యాక్చువల్గా ముక్కుసూటిగా మాట్లాడితేనే ఇండస్ట్రీలో కష్టం. అలాంటిది మీరు ముక్కుసూటిగా డేర్గా అనుకున్న సబ్జెక్ట్ అనుకున్న మాటలు అనుకున్నట్టుగా రాసుకుని చెప్పించి తీస్తారు కదా. మరి దీనివల్ల మీకు ఎప్పుడు ఇబ్బందులు ఏమి ఎదురవ్వలేదా? ఇబ్బందులు అంటే ఇండస్ట్రీ తిరగను కదండి, ఎప్పుడు సపరేట్గా ఉంటాను. నేను చూశాను ఇక 1-2 years చూసాక నాకు వర్కౌట్ అవ్వదు అనిపించింది. సైకాలజిస్ట్ మనం 100 సైకాలజిస్ట్ డీల్ చేయాలి, సినిమా తీసేవాడికి అవన్నీ పెట్టుకోవాలంటే ఎలాగని నాకు అనిపించింది. ఓకే, సో క్రియేటివ్ పర్సన్ హ్యాండిల్ చేయలేడు. నాకంటూ నన్ను నమ్మి ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా రావాలంటే క్రియేటివ్లీ హౌ టు ప్రూవ్. సో ఆ జర్నీలో మీరు మన సమాజంలో జరిగే కరెంట్ అఫైర్స్, కరెంట్ టాపిక్స్ మీదే ఎంచుకున్నారు ఇప్పుడు వరకు తీసిన కథలన్నీ కూడా చూస్తే కనుక. అవన్నీ చేయాలి, అవన్నీ చూడాలంటే మనం సమాజంలో తిరుగుతూ ఉండాలి, సమాజంలో నాకు రకరకాల మనుషులతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళందరితో చేస్తేనే మనకి ఇది వస్తుంది. బట్ మీరు సమాజానికి దూరంగా మీకంటూ ఒక లోకం, ఒక ఐసోలేటెడ్గా, అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇంతకుముందు,
వేరే మనిషి శ్వాస తగిలినా కూడా నేను ఇబ్బంది పడుతుంటానని చెప్పి. మరి అంత ఐసోలేటెడ్గా ఉన్న వ్యక్తికి ఈ సమాజం పట్ల జరిగే విషయాలు కానీ ఇవన్నీ తెలుసుకుని తీయాలంటే, పైగా అంత రియలిస్టిక్గా తీయాలంటే ఎలా సాధ్యం అవుతుంది మీకు అది? అండ్ నేను టీనేజ్ ముందు వరకు కూడా నా లైఫ్లో నేను సమాజంతోనే ఉన్నాను. అంటే ఇది ఒక మంచి గొప్ప ప్రపంచం అని ఫీల్ అవుతాం కదా ఒక చైల్డ్గా. సో నేను నా 10వ తరగతి వరకు 12 స్కూల్స్ మారా. సో ఎన్ని ఊర్లు మారి ఉంటాను, ఎన్ని ప్లేస్లు మారి ఉంటాను. ఎందుకంటే 12 స్కూల్స్ అది మారాల్సి వచ్చింది, అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకే ఓకే ఓకే. నేను ఎన్ని ఊర్లు మారి ఉంటాను, ఎన్ని సైకాలజీ చూసుంటాను. సో నాకు తెలిసి చిన్న వయసు నుంచి నేను టీనేజ్ వచ్చే వరకు నేను ఎప్పుడైతే సమాజంతో ఉన్నానో కనీసం 1,00,000 సైకాలజిస్ట్ నా దగ్గర ఫీడ్ ఉంది. వాళ్ళతో తిరిగిన గడిపిన సైకాలజీ రకరకాల మనుషులు కలిసారు. ఆ ఫీడ్ అంతా నాకు ఇప్పుడు ఉపయోగపడింది. అంటే సైకాలజీ సేమ్ కదా సార్, టైం మారిన జనరేషన్ మనిషి ఎలా బిహేవ్ చేస్తాడనేది ఒక ఫీడ్ ఉంది. సో ఇప్పుడు ఏమన్నా నా పొలిటికల్లీ లేకపోతే ఇంకేమన్నా స్టేట్మెంట్స్ కానీ ఎవరన్నా లేకపోతే ఎవరైనా ఇద్దరు కాంట్రవర్సీ చూసినా కూడా నేను ఆ సైకాలజీ త్రూ నేను గెస్ చేయగలను, ఇది అయ్యి ఉంటుంది, ఇది అయ్యి ఉంటుంది. సో ఆ ఊహల నుంచి పుట్టినాయి నా సినిమా. అంటే మీరు అన్నారు ఒక ఇద్దరు మనుషులు ఆర్గ్యుమెంట్ చూస్తే ఎవరు తప్ప ఎవరు రైటో చెప్పగలుగుతానని చెప్పి. ఇప్పుడు బయట ఒకటి నడుస్తుంది ఆల్రెడీ కాంట్రవర్సీ, రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య అని చెప్పి. అదేమైనా ఫాలో అయ్యారా ఆ కేసు? ఫాలో. సో మీరు మాకు అర్థం కావట్లేదు. నేను చాలా క్లోజ్గా ఫాలో అయ్యాను దాన్ని, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరు తప్ప ఎవరు రైట్. మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి. నేను తనకు అబ్సెషన్ అండి అతనంటే, ఆ అమ్మాయికి. అమ్మాయి ప్రేమ మాత్రం నిజం. ఆ ప్రేమ నుంచే ద్వేషం పుడుతుంది. ద్వేషం ఇప్పుడు నాకు కూడా ఇలాంటి అమ్మాయిలు నాకు 2-3 ఎక్స్పీరియన్స్ అయ్యారు ఇంతకుముందు. మీ లైఫ్ లో కూడా ఉన్నారు అలా వచ్చి వెళ్ళిపోయారు. అంటే నేను కరెక్ట్ కట్ చేసుకోగలిగాను. ఆయన కట్ చేసుకోలేకపోతున్నాడు. అంటే వాళ్ళు ప్రేమించుకున్నారు కదా, బంధం ఏర్పడ్డాక తనకు నాకు ఏమనిపించిందంటే తన ఫ్రస్ట్రేషన్ కానీ లేకపోతే తను ఇప్పుడు నేను ఒక అమ్మాయితో తిరిగాను అనుకోండి, నన్ను పిచ్చిగా ప్రేమించి నేను అబ్సెషన్ గా ఫీల్ అయ్యే ఒక అమ్మాయి నా ముందు కావాలని ఇంకో ముగ్గురితో తిరుగుద్ది. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో తను ఉంది అనిపించింది నాకు. అక్కడి నుంచి తన లైఫ్ స్పాయిల్ అయిందేమో మేబీ అనిపించింది నాకు. తన మీద అయితే జాలే ఉంది. అంటే అంటే 2 చేతులు కలిస్తేనే తప్పట్లు. ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఒకటి కాలర్ పట్టుకున్నా అంటే దాని ముందు ఒకటి ప్రవోక్ చేస్తూనే ఉండాలి. అంటే ఇద్దరిది తప్పు ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే తప్పు అనేది ఫస్ట్ ఒకటి చేస్తాడు, తర్వాత ఇంకొకటి దాని ఇది అవుతాడు కదా. సో దీంట్లో ఎవరు తప్పు ఎవరు రైట్ మీ ఉద్దేశం ప్రకారం? ఇద్దరిది తప్పు కాదండి, ఇద్దరు తప్పు కాదు. ఆ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. ఆ అమ్మాయి ప్రేమ మాత్రం నిజం, అదొకటే అది నిజం ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఇప్పుడు వాళ్ళతో తిరిగింది వీళ్ళతో తిరగచ్చు, ప్రేమ ఒకటి ఉంటుంది కదా. ఈమె కోపంతో తిరిగింది కదా, ఈమె కోపంతోనే ఇలా అయింది కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అసలు మీరు ఈ మాట్లాడుతున్న ఈ యాంగిల్ మాత్రం ఎవరికి తట్టలేదు ఇప్పుడు వరకు, మీకే తట్టింది. అందుకే ఫీడ్. సో మరి ఈ ఫీడ్ మీద ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా? చేస్తారా? రియల్ గా జరిగింది యాస్టీస్ గా తీయడం నాకు ఇష్టం ఉండదు. యాస్టీస్ గా తీయడం ఏముంది, దాని వెనక ఉన్న స్టోరీ మీరు చూపించమంటున్నారు, దాన్ని వేరే బ్యాక్ డ్రాప్ లో వేరేలా క్రియేట్ చేసి చూపించలేదు. డెఫినెట్లీ తీస్తాను. ఒక అమ్మాయి ప్రేమ అబ్సెసివ్, ఈ స్టేజ్ లో ఒక అబ్సెషన్ ఉన్న ఒక అమ్మాయి ప్రేమ ఎలాంటి తన లైఫ్ ని ఎలా దారి తీస్తుంది, ఎలాంటి డిసెండెంట్ కి దారి తీస్తుంది అని చూపిస్తాను. సరోజ్ గారు, అయితే ఇప్పుడు వరకునేమో బిఎస్కే కల్ట్ గ్యారేజ్ అని ఒకటి పెట్టారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమా అంటున్నారు. అంటే ఏంటి ఈ కల్ట్ నుంచి మెయిన్ స్ట్రీమ్ సినిమాకి రావాలనుకున్న పర్పస్ ఏంటి? ఈ సడన్ షిఫ్ట్ దేని గురించి? అంటే థియేటర్ రావాలని ఎక్స్పాండ్ చేసుకోవాలనేనా? ఎక్స్పాన్షన్ ఒకటి మెయిన్. ఏంటంటే నా బలం ఇదే. నేను ఆ 3 కూడా అసలు నా క్యారెక్టర్కి భిన్నంగా నేను రాశాను. మీ క్యారెక్టర్ అది కాదు అంటే నేను అలా బూతులు కంటిన్యూగా నేను వినలేను, మాట్లాడలేను అలా. అంతే, మరీ కోపం వచ్చి ఇలా, అది కూడా క్లోజ్ పీపుల్తోనే ఉంటుంది. సో బూతులు సరదాగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కదా, అది నా ఇది కాదు. అది యాక్చువల్లీ ఆ సినిమాలు నా దాటి వెళ్ళి తీశాను, నా లిమిటేషన్స్ దాటి తీశాను. ఇది నా యాక్చువల్ నా రియల్ వర్క్ ఇది చూడకూడదు. కానీ మీరు చెప్పేదంతా అసలు టోటల్గా ఆర్జీవి గారు ఒక పూర్తి భక్తి సినిమా తీస్తే అలా ఉందా అలా అనిపిస్తుంది మాకు యాక్చువల్గా. కానీ అంటే అంత కల్ట్గా తీసిన మీకు అంటే ఇన్బిల్ట్ లేకుండా ఎలా వస్తుంది? మీరే రాసుకుంటారు కదా, వేరే వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారా రాసుకోవడంలో? మరి అంత ఇన్బిల్ట్ లేకుండా రాదు కదా అది. అంటే ఉంది, కోపం ఉంది. అంటే నేను నా లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నా. లైఫ్ స్టైల్ అందులో చూపించినట్టు కంటిన్యూగా దొరబాబు బూతులు మాట్లాడుతూనే ఉంటాడు. అవునవును, వాడు స్టైల్ అది. నా క్యారెక్టర్ అది కాదు. అందులో ఉండే ఈ ఆస్పెక్ట్ మాత్రం నాది కాదు. ఫిల్మ్ మేకర్కి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మోటో ఉంటుంది. కొంతమంది ఫేమ్ కోసం తీస్తారు, కొంతమంది డబ్బుల కోసం తీస్తారు, కొంతమంది సమాజాన్ని ఉద్ధరించాలని మెసేజ్ల కోసం తీస్తారు. మరి మీ మోటో ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు మీరు? డబ్బుల కోసం అయితే ఎప్పుడు లేనండి. మనీ విల్ ఫాలో, ఫేమ్ రావాలి, పేరు రావాలి, ఆ రోజంటే ప్రతి ఇంట్లో గుర్తుండాలి, అది అల్టిమేట్ డెస్టినేషన్. బట్ డబ్బులు అయితే కావాలి కదా, ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా మీరే ఉంటారు మీ సినిమాలన్నిటికీ. ఇంకా వస్తాయి, మన డబ్బులే ఉంది. మన వర్క్ లో నిజాయితీ ఉంటే మనీ విల్ ఫాలో. అప్పుడు మీరు రిలీజ్ చేసి ఎంత మీకు నచ్చితే సినిమా నచ్చితే వేయండి అని అన్నారు కదా,
ఎంత వచ్చింది అప్పుడు మొత్తం? అదే పెట్టిన దానికి అక్కడికి వచ్చినాయి అంతే, ఎక్కువేం రాలేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి ఆడియన్స్, నాకు సినిమా నచ్చినా నేను మర్చిపోతాను, వాడు అడిగిందే మర్చిపోతాను. నేను మళ్ళీ గుచ్చి చెప్పను, నేను సబ్స్క్రైబ్ చేయండి ఇవి కూడా చెప్పను నేను. అవునవునవును. అది నాకు నచ్చవు మామూలుగా బేసిక్లీ. మనం ఎందుకంటే నేను యూట్యూబ్లో నేను కెరీర్ చేసుకోవడానికి రాలేదు. యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని నా సినిమాలు చూపించడానికి వాడుకున్నాను తప్ప నా కెరీర్ ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ థియేటర్లోనే. అదే నా డ్రీమ్. అయితే ఒకప్పుడు మీరు యూట్యూబ్లో రిలీజ్ చేసిన సినిమాలన్నీ సెన్సేషన్ అయ్యాయి. ఇప్పుడు ఇంచుమించు థియేటర్స్లో ఆ కైండ్ ఆఫ్ కంటెంటే వస్తుంది. అప్పుడు అమ్మ ఇలా ఇలా కూడా మాట్లాడతారని బూతులు అనుకున్న వాళ్ళే ఇప్పుడు డైరెక్ట్గా బీపులు, విత్ బీప్స్, వితౌట్ బీప్స్, ఆ ఎమోషన్ బట్టి ఏదో ఒకటి మొత్తానికి సినిమా థియేటర్లో అయితే రిలీజ్ అయిపోతున్నాయి సేమ్ కైండ్ ఆఫ్ సినిమాస్. బట్ మీరు ఈ టైంలో మీరు ఇంకా కొంచెం హైపర్ అవ్వాల్సిన పోయేందుకు, డౌన్ ట్రెండ్ అయ్యారు ఎందుకు, దాన్ని డౌన్ టోన్ చేసుకున్నారు ఎందుకు మీ కంటెంట్ని? ఇంతకుముందు నా సినిమాలు కూడా అది సక్సెస్ అయింది ఓన్లీ ఆన్ ఎమోషన్ అండి, భాష వల్ల కాదు. భాష అనేది రియలిజం తీసుకొచ్చింది. అరే మన ఇంటి చుట్టుపక్కల ఎలా మాట్లాడతారు కదా, ఈ భాష మాట్లాడే వాళ్ళు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాడు కూడా మనిషే, మనం చూసేంత మన ప్రొజెక్ట్ అయ్యేంత క్రూరుడు కాదు, ఇది చూపించాలనుకున్నాను. సో నేను ఆ భాష వల్ల నా సినిమాలు అయితే సక్సెస్ కాదు. ఫిల్మ్స్ భాష అనేది ఏంటంటే ఒక ఐడెంటిటీ, అది ఒక డిఎన్ఏ లాగా వెళ్ళిపోయింది అది అంతే. ఓకే, ఆ సినిమాల వరకు. అయితే మీరు కథ రాసేటప్పుడు కానీ లేదంటే తీసేటప్పుడు కానీ అంటే ఇది ఈ సెట్ ఆఫ్ పీపుల్ చూస్తారు, మన ఈ సెట్ ఆఫ్ పీపుల్కి మన సినిమా అని అలా అలా ఏమైనా డిఫైన్ చేసుకుంటారు ఆడియన్స్ని, లేదంటే డైరెక్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతారు ఫ్లోలో? నేను యాక్చువల్లీ షూటింగ్ లొకేషన్లో రాస్తానండి. ముందు రాసుకోరా? రాసుకోండి, నా మేకింగ్ వీడియోస్ ఉంటాయి, మీరు చూడొచ్చు యూట్యూబ్లో. మాంగళ్యం మేకింగ్ వీడియో, నిర్బంధం 1, 2 మేకింగ్ వీడియోస్ ఉంటాయి. ఆన్ లొకేషన్ రాస్తాను. బట్ మనకంటే మనకి క్లారిటీ ఉండదు కదా ఆన్ లొకేషన్లో. అంటే మీకు ఒక పక్కన ఆర్టిస్టులు వెయిట్ చేస్తుంటారు, ఒక పక్కన టెక్నీషియన్స్, అంటే అంటే ఒక 4-5 క్రాఫ్ట్స్ మీరు మెయింటైన్ చేస్తారు కాబట్టి అది ఓకే. బట్ ఖర్చు అనేది అవుతూ ఉంటుంది కదా. ఫాస్ట్గా రాస్తాను, 5 నిమిషాల్లో రాసేస్తాను ఒకసారి. అవునా? ఇంతకుముందు నేను ఫస్ట్ 3 సినిమాలు కూడా రూమ్లో కూర్చొని బౌండ్ స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళి షూట్ చేసేవాడిని. నాకు బోర్ కొట్టేది, ఇదే తీస్తున్నా కదా అనిపించేది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అక్కడికి వెళ్ళి ఆఫ్ ది కఫ్ నేను రాస్తున్నాను, క్రియేట్ చేసి రాస్తున్నాను. అంటే నా మైండ్లో ఉంటుంది, ఫీడ్ ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళాక ఆ సిచ్యువేషన్స్ బట్టి నేను మళ్ళీ కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ దొరికిన లొకేషన్ బట్టి, యాక్టర్స్ పొటెన్షియల్ బట్టి కొన్ని మార్చాల్సి ఉంటుంది. సో ఇవన్నీ నేను ఆన్ పేపర్ చేసుకుంటే అక్కడికి వెళ్ళేసరికి నాకైతే బోర్ కొట్టింది ఆ ఫిల్మ్ మేకింగ్. ఎప్పుడైతే ఇలా స్టార్ట్ చేశానో ఇక్కడ నుంచే నాకు సక్సెస్ వచ్చింది. స్పాంటేనియస్ గా నేను రాసిన దగ్గరే నాకు సక్సెస్ వచ్చింది. సినిమా కూడా అలాగే రాసింది. ఇప్పుడు ఇంకో హైలైట్ ఏంటంటే ఓకే కల్ట్ ఫిల్మ్స్ చేశాను, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాం కదా అని 2 years టైం తీసుకున్నాను. 2 years లో 3 కథలు రాశాను, 3 చింపేశాను. నాకు ఆ ఫీల్ రావట్లా. అయితే ధైర్యం చేసి ఎంత థియేటర్కల్ ఫిల్మ్ అన్నా అలాగే వెళ్దాం మళ్ళీ అలాగే వెళ్ళాను. మా కెమెరామెన్ గారు వచ్చి 100% లో కెమెరామెన్ గారు, నా దగ్గర ఏమో కథ లేదు, ఒక 4 రోజుల్లో షూట్ ఉంది. ఆయనకి ఫోన్ చేసి అన్నాను, సార్ నేను సింగిల్ లైన్ ఆర్డర్ ఇస్తాను సార్, కథ లేదు, సింగిల్ లైన్ అప్పటికప్పుడు ఏదో రాసి ఇచ్చేద్దాం అనుకున్నా. పర్లేదండి మీరు చేసేయండి, జర్నీ నేను కూడా ఎంజాయ్ చేస్తాను, మీరు చేయండి మనం చేద్దాం. అప్పటికప్పుడు నేను చెప్పడం, ఆయన అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసి లైటింగ్ సెట్ చేసుకుంటూ అలా జరిగింది. సో అంటే ఆయన బాగా ఇబ్బంది పెట్టినట్టు ఎవరు చెప్పాలంటే ఆ విషయంలో. అవును, ఆయన కూడా ఎంజాయ్ చేశారు, ఆయన కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్ ఫస్ట్ ఆయన అడ్వెంచరస్ పర్సన్ ఆయన. ఓకే, ఇప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ లో కొత్త కెమెరాలు ఏమొచ్చినాయి, దీంట్లో టెక్నికాలిటీ ఏంటి, దాంట్లో ఏంటి అన్ని చూస్తూ ఉంటాడు. ప్రతి సినిమాకి ఏదో కెమెరా మారుస్తుంటాడు ఆయన. ఆయన ఒక ఐడియాలజీ ఉన్న పర్సన్. సో అది మేము ఇద్దరం ఎంజాయ్ చేస్తాం. అయితే ఇక్కడ మీరు పబ్లిక్ స్టార్ అని వేసుకున్నారు, అంటే మీకు నమ్ముతారా స్టార్లు, బాబులు, ఈ ట్యాగ్లు ఇవన్నీ నమ్ముతారా మీరు? పబ్లిక్ స్టార్ అనేది నాకు మనుషులు, ప్రజలు ఇచ్చిందండి. మీరు ఆన్లైన్లో ఎక్కడ ఎనీ ప్లాట్ఫామ్ లో పబ్లిక్ స్టార్ ఫ్యాన్స్ అని కొడితే వస్తాయి, ఫ్యాన్ పేర్లు వస్తాయి. నాకు ఇది కరెక్ట్ టైం అనిపించింది, పెడదాము. ఇప్పుడు నేను తెలియనోడు ఎవడరా పబ్లిక్ స్టార్ ట్రోల్ చేద్దామని చూస్తాడు కదా సినిమాలు చూసి, అవును రైట్ పబ్లిక్ స్టార్ అనుకుంటాడు కదా. సో నేను ఎప్పటికన్నా నెక్స్ట్ సినిమా కన్నా పెట్టుకునేవాడిని, ఇప్పుడే పెట్టేద్దాం అని పెట్టేసి. అదే ఎవరు ఇచ్చారు ఫస్ట్ అసలు ఈ పేరు? అంటే జనాలు ఇచ్చారు. మీరు ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, బట్ కాకపోతే ఎవరో ఒకరు స్టార్ట్ చేసి ఉంటారు కదా. జనాలు ఎవరు చేశారు ఇప్పుడు ఉంటారు కదా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో ఫ్యాన్స్. అది నాకు నచ్చింది, అరే బాగుంది పబ్లిక్ స్టార్ అని. కొంతమంది కల్ట్ స్టార్ ఇలాంటివి కూడా పెట్టారు, కొన్ని పేజెస్ అవి కూడా ఉంటాయి. నాకు పబ్లిక్ స్టార్ ఎందుకు నచ్చింది. అవును కదా, నేను సినిమాలు తీసేది పబ్లిక్ కోసమే కదా, ఇది రైట్ అనిపించింది. సో అంటే మరి మీరు ట్యాగ్లకి వాటికి వాల్యూ ఇస్తారా మీరు? అంటే బాబులకి ట్యాగ్లకి వాటికి వీటికి పెట్టుకుంటారు కదా మన ఎదురు. ట్యాగ్ అనేది వాళ్ళ పెన్ నేమ్ అండి. ఇప్పుడు శ్రీశ్రీ ఉన్నాడు, ఆయన ఒరిజినల్ నేమ్ వేరే ఉంటది. చిరంజీవి ఒరిజినల్ నేమ్ వరప్రసాద్ గారు. ఇలా అవే ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ బిరుదులు ఏవైతే ఉన్నాయో
వాళ్ళు జనాల్లోకి వెళ్ళడానికి వాళ్ళ పెన్ వాళ్ళ కలం పేరు అనుకోవచ్చు. అందులో తప్పేం లేదు, యాజ్ లాంగ్ యాజ్ యూ డిజర్వ్ ఇట్. ఓకే. అయితే ఇంతకుముందు మీరు మీ సినిమాలన్నీ చూస్తే ఏంటంటే బోల్డ్ కంటెంట్ బోల్డ్ అంత కనిపించేది. దీంట్లో చాలా తగ్గించి రాసుకున్నారు. మరి తగ్గించి రాసుకునేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ తగ్గించడానికి అన్న ఇబ్బంది అయిందా? అరే మనకి స్వేచ్ఛ ఎక్కడో తగ్గుతుంది. ఎందుకంటే దీంట్లో మీరు అన్నట్టు కొన్ని బీప్లు వేయాలి, కొన్ని సెన్సార్, రకరకాల రూల్స్ అవన్నీ ఉంటాయి కదా. మనం అనుకున్న ఇంతకుముందు మీరు చెప్పిన భావ వ్యక్తీకరణ అనే దానికి స్వేచ్ఛ తగ్గుద్ది ఇక్కడ యాక్చువల్గా. సో ఒక ఎక్స్ట్రీమ్ చూసేసారు మీరు మిగతా సినిమాల ద్వారా. మరి ఎక్స్ట్రీమ్ చూసేసిన మీకు మిమ్మల్ని మీరు కొంచెం లోగా చూపించి కట్టడి చేసుకుని రాసుకోవాలంటే ఏమైనా ఇబ్బంది అనిపించిందా, లేదంటే పర్లేదు అనిపించిందా? అదే మీతో ఇందాక అన్నట్టు ఇదే నా బలం అండి యాక్చువల్లీ. ఇందులో డైలాగ్స్ కూడా మీకు ఫైర్ ఎక్కడ తగ్గదు, ఇంకా డబల్ ఉంటుంది కానీ ఫైర్ ఎక్కడ మీకు తగ్గదు. నేను చెప్పే ఫిలాసఫీలో కానీ, దాంట్లో యాక్సెంట్ లో కానీ, లేకపోతే నా పర్ఫార్మెన్స్ లో కానీ ఫైర్ ఆ భాష ఒకటి ఉండదు. ఆ భాష ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కదా అందరు కలిసి చూడడానికి. ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కానీ బట్ అదే అన్న ఈ రోజుల్లో ఎప్పుడైతే ఓటీటీ కల్చర్ అనేది వచ్చిందో ఇప్పుడు సినిమా అంటారు ద వన్ రూఫ్ వచ్చేసింది. ఒకప్పుడు ఇంగ్లీష్లో ఉన్న ఒక ఎఫ్తో స్టార్ట్ అయ్యే ఎఫ్ వర్డ్స్ వినిపిస్తే అమ్మో ఇంతకుముందు నేను చెప్పినట్టు అది వినరాని వర్డ్ విన్నట్టు ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు అది అసలు ఒక సినిమా చూస్తుంటే, ఒక సిరీస్ చూస్తుంటే 10 సార్లు 20 సార్లు ఉంటుంది ఆ వర్డ్. ఇట్స్ కామన్ టు ద ఆడియన్స్, అది యూజ్డ్ టు ద ఆడియన్స్. సో వాళ్ళకి ఏంటంటే అవి ఒకళ్ళు లేకపోతే ప్లేన్ కనిపిస్తున్నాయో నా ఆలోచన రాలేదు మీకు? మరి లేదు, ఇప్పుడు నేను దీంట్లో రాసిన డైలాగ్స్ కూడా నేను ప్రజానాడితోనే రాశాను. లాస్ట్ 3 ఫిల్మ్స్ కూడా నేను ప్రజానాడితో రాశాను, ఇది కూడా అలాగే రాశాను. మీకు ఆ భాష ఒకటి ఉండదు అంతే. నేను అదే అంటున్నాను, నాకు ఇంతకుముందు అభిమానులు ఆ భాష వల్ల కాదు, అందులో నేను చూపించిన ఎమోషన్ అదేనండి. బట్ కాకపోతే ఏంటంటే సినిమా అనేది ఏంటంటే వీఆర్ ట్రాన్స్లేటింగ్ అవర్ థాట్ ఇన్ టు ద సెల్యులాయిడ్. అది ఒక యూట్యూబ్ అయినా కానీ, ఒక చిప్ కానీ, లేకపోతే సెల్యులాయిడ్ మీద కానీ ట్రాన్స్లేట్ చేస్తాం. ట్రాన్స్లేట్ చేయడానికి రకరకాల విధానాలు ఉంటాయి. కొంతమంది బోల్డ్ అంటే కొంచెం ఆ కైండ్ ఆఫ్ దృశ్యం ఏదైతే వాట్ యు కాల్డ్ విజువల్ ఉందో విజువలైజేషన్తో కొంతమంది చూపిస్తారు. కొంతమంది ఎక్స్ప్రెషన్ ద్వారా అంటే భాష ద్వారా చెప్పిస్తారు. మీ భావాన్ని ఆ భాషలో చెప్పించారు కాబట్టి ఇంతమంది ఆడియన్స్ వచ్చారు కదా. ఇప్పుడు అది లేకపోతే అట్లీస్ట్ ఆడియన్స్ అన్న డిసప్పాయింట్ అవుతారనే ఆలోచన రాలేదా? అంటే ఆడియన్స్ మీరు అది చూసే మీరే అన్నారు ఫస్ట్ 3 సినిమాలు నేను అనుకుని తీశాను, ఎవరో రాలేదు. తర్వాత 3 సినిమాలు అక్కడ రాసుకుని అప్పటికప్పుడు వచ్చిన భాష వాడి తీశాను. భాష వల్ల కాదని మీరు అంటున్నారు. అది కాదని ఎవరు మీకు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోగలిగారు? ఒక ఆడియన్స్ ఒపీనియన్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అంటున్నాను నేను. భాష వల్ల ఖచ్చితంగా కాదండి. అంటే నాకు ఫీడ్ వస్తుంది కదండి. ఇప్పుడు నాకు వచ్చే మెసేజ్ కూడా నా నెంబర్కి మెసేజ్ పెడుతుంటారు, ఎన్ఆర్ఐస్ ఉంటారు, హౌస్ వైఫ్లు ఉంటారు. ఏం పెడుతుంటారు మెసేజ్? ఏ మెసేజ్ చూసి మీరు అలా ఫిక్స్ అయ్యారు? అదే అన్ని ప్రతి ఒక్కళ్ళు పెట్టేది ఏంటంటే ఆ భాష వాడకుండా ఈ సినిమాలు తీసుంటే థియేటర్కి వచ్చుంటే పెద్ద సక్సెస్ఫుల్ అయ్యేవి. అంటే ఎమోషన్ మీద నా ఫిల్మ్స్ రైడ్ అయినాయి. ఆ భాష వాడకుండా చేయొచ్చు కదా. అంటే నేను ఇది కావాలని ఆ స్వేచ్ఛను వాడుకుని ఇప్పుడు చేస్తున్నాను. థియేటర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాంటి భాష వాడను అని. భాష వల్ల సక్సెస్ అయితే కాదండి. భాష వల్ల నేను అనేది అదేనండి, మళ్ళీ అదే అంటున్నా. అంటే బూతులు తిట్టేనే సక్సెస్ వచ్చిందని నేను అంటలా. బట్ కాకపోతే ఏంటంటే స్ట్రాంగ్నెస్ ఆఫ్ ద ఇది తగ్గుద్దేమో కదా అనేది నా ఉద్దేశం. అది నేను అడగాలనుకున్న పాయింట్. అదే అర్థం, ఫైర్ తగ్గదండి. మీకు దీంట్లో కూడా టీజర్స్ లో వచ్చిన డైలాగ్స్ అందరూ ఎక్సైట్ అవుతున్నారు. ఫైర్ ఎప్పుడు తగ్గదు. ఎప్పుడైతే నువ్వు మనసులోంచి మాట్లాడుతావు, మనసులోంచి పర్ఫామ్ చేస్తావో అది ఎప్పుడు తగ్గదు. నా ఫస్ట్ 3 మూవీస్ కి లాస్ట్ 3 మూవీస్ కి డిఫరెన్స్ ఏంటంటే వాటిలో నేను యాక్టర్ కాదు, దీంట్లో నేను యాక్టర్. నా చుట్టూ కథ రాసుకుంటాను. నా పర్ఫార్మెన్స్ వల్ల ఈ 3 ఫిల్మ్స్ సక్సెస్. భాష వల్ల అయితే కాదు. ఇంకోటి నేను చూపించిన ఎమోషన్. అయితే యాక్చువల్గా ఈ ఫిల్మ్ టేజర్ ట్రైలర్ అంతా బాగుంది కానీ అంటే జస్ట్ మాకేమి కథ కన్వే కాకుండా నార్మల్గా ఒక లోవరాజు అనే కుర్రాడు జర్నీ అయితే కనబడుతుంది. యాక్చువల్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు జర్నీ. అయితే ఇలాంటి సినిమాల్లో ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రాగా రగ్గుడుగా ఉండే ఒక కుర్రోడు ఎదగాలి. ఇంతకుముందు మీరు నోటి మీద కూడా డైలాగ్ ఉంటుంది, కళాకారుల చుట్టూ నోటు జరుగుద్ది. అంటే వాడికి ఎదగాలనేది, వాడు డబ్బు సంపాదించాలనేది వాడి ఎయిమ్, అంతే కదా ఈ సినిమాలో? యాక్చువల్గా డబ్బు అనేది ఆటోమేటిక్ ఫాలో అవుద్ది. ఫేమ్ సంపాదించాలనేది వాడి కళ్ళనోడు చుట్టూ కాగితం తిరుగుద్ది. అవును. సో అదేంటంటే క్లాస్ వార్ గురించి అండి సినిమాలో. వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ క్లాస్ వార్ అని. ఇంకో అబ్బాయి ఉంటాడు, వాడు డబ్బున్న నానాజీ క్యారెక్టర్. వాడు ఆ ఊరు ప్రెసిడెంట్ కొడుకు. లోవరాజ్ అనేవాడు ఒక సామాన్యుడు. వీడికి వాడికి జరిగినప్పుడు కాంబాట్ జరిగినప్పుడు అప్పుడు వీడు చెప్తాడు, అరే అది వెడి కాయంతో రాదు, కాగితం అది బాటర్ సిస్టమ్ గురించి చెప్తాడు. ఒకప్పుడు ఇలా ఉండేది బాటర్ సిస్టమ్ అని. సో ఒకసారి మేకది ఏదో పార్ట్ ఇచ్చేయమన్నాడు వాడు, మేక ఉంటే. అది అదొక ఫిలాసఫీ. అంటే వీడు ఇది అవ్వాలన్నది కాకుండా వాడు చెప్తున్నాడు, డబ్బు అనేది నథింగ్ రా, డబ్బు అనేది బ్లడీ కాగితం అది. అదే నేను అంటాం. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఏంటంటే క్రైమ్ని గ్లోరిఫై చేసి చూపించాల్సి ఉంటుంది ఒక్కొక్కటి. ఇప్పుడు మీరు చూసుకున్నా కూడా దీన్ని కంపేర్ చేయాలని కాదు కానీ మామూలుగా ఎలా ఉంటాయంటే ఒక సామాన్యుడు ఒక కొంచెం డబ్బు సంపాదించాలో లేకపోతే ఒక పేరు సంపాదించాలనుకున్నప్పుడు ఏమవుద్ది అంటే బేసిక్గా క్రైమ్ని గ్లోరిఫై చేసి చూపించాలి. ఇప్పుడు పుష్ప ఉంది, వాడు ఒక దొంగే,
కానీ గ్లోరిఫికేషన్ చూపించాలి దాంట్లో. ఒక ఒక నార్మల్ కూలీగా ఉన్నవాడు ఒక డాన్గా ఎదిగాడు అని చెప్పి. సో అలాంటి గ్లోరిఫికేషన్ ఆఫ్ క్రైమ్ అనేది దీంట్లో ఏమైనా ఉంటుందా? క్రైమే ఉండదండి. క్రైమే ఉండదు. అంటే ఈ ఈ సినిమా కూడా ఎలా తీసానంటే ప్రతి సగటు మనిషి కూడా ప్రతి కామన్ మ్యాన్కి, ఉమెన్ కానీ మ్యాన్ కానీ మన పక్కన ఈడ్చిపడేవాడు ఒకడు ఉంటాడు, మన వెనక గోతులు తవ్వేవాడు ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఏ ఎవరైనా కూడా వాడి జీవితంలో ఎంతో మందిని ఎదుర్కొని పోవాలి. ప్లస్ వాడు ఓడిపోయిన ప్రేమ ఉంటుంది, గెలిచిన ప్రేమ ఉంటుంది, ప్రేమించే అమ్మ ఉంటుంది, ద్వేషించే రిలేటివ్స్ ఉంటారు. వాడి చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరూ విలన్స్ ఉంటారు, వాడికి హీరోలు కూడా ఉంటారు. వాడు ఈ విలన్స్ ని ఎలా ఎదుర్కొంటాడు డైలీ లైఫ్ లో ఒక మనిషి, దాన్ని సినిమాటిక్ గా చూపిస్తాయి. ఇప్పుడు ఒక మన దెబ్బ పొడుస్తుంటాడు, వాడిని మనం ఎలా ఎదుర్కొంటాం? వాడిని చంపాలనుకోం, రక్తపాతం లేకుండా మనం హీరో అవ్వాలనుకుంటాం. సో ఆ డ్రీమ్ నుంచి పుట్టిందే సినిమా. ప్రతి కామన్ మ్యాన్ కూడా కనెక్ట్ అవుతాడు, కామన్ మ్యాన్ స్వాగ్. అయితే శరత్ కుమార్ గారు ఇంతకుముందు మీకు బేసిక్ ఏంటంటే ఇప్పుడు అంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఉన్నారు. అంటే ఒకప్పుడు మీరు కూడా లవ్ చేశారు, పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు అంటే ఒక ఏకాంతంగా, అంటే పక్క మంచి ఊపిరి కూడా తట్టుకోలేనంత ఏకాంతం వేసేది. అంటే ఎలా ఈ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ కింద మీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాం, కానీ యాజ్ ఎ హ్యూమన్ కింద ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే ఎలా ఏముంటుంది ఏంటంటే గోలగోలగా తిరిగిన ఒక వ్యక్తి సడన్గా సైలెంట్గా అయిపోతే మనకి పిచ్చిక్కినట్టు ఉంటుంది ఒక రోజులో. బేసిక్గా ఇప్పుడు నార్మల్గా రోజు బయట తిరిగి వచ్చాడు ఖాళీ తిరిగిపోయింది అనుకోండి, ఒక 40 రోజులు నరకం చూస్తాడు వాడు. బట్ మీరు అసలు అంటే ఏమంటారు కదా, అదే ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియట్లేదు కానీ, బట్ అంటే అందరిలో ఉంటూ ఒక ఏకాంతంగా ఉండడం అనేది అది ఎలా అవుతుంది? అది ఎలా అంటే నేను లవ్ చేయలేదండి. లవ్ అనే కన్నా కూడా కంపానియన్షిప్ కరెక్ట్ అనిపించింది నాకు. లవ్ అనే ఎమోషన్ మీరు నమ్మరా? నాకు కలగల ఇప్పుడు వరకు. నాకు సినిమా మీద తప్ప ఒక మనిషి మీద లవ్ అనేది కలగల. అంటే ఒక ఇప్పుడు ఒక్కడికి ఒక పిచ్చి ఉంటుంది, ఒక సినిమా పిచ్చి, ఒక డబ్బు పిచ్చి, ఒక హ్యూమన్ ఎమోషన్స్ అనే పిచ్చి ఉంటుంది. నాకు అది లేదు బేసికల్లీ. అంటే ఇప్పుడు అంటే అది ఉండకూడదని కదా, అది ఉన్న నాకు చాలా రెస్పెక్ట్. అంటే బేసిక్గా లవ్ అనేది ఒక చిన్న బేసిక్ ఎమోషన్ కదా అది. అంటే అందమైన అమ్మాయిని చూసినప్పుడు, లేదంటే మనకి ఏదైనా నచ్చినట్టు గలగల మాట్లాడే అమ్మాయిని చూసినప్పుడు కలుగుద్ది కదా, అది కలగకుండా. అది లవ్ అనే కన్నా అది అట్రాక్షన్ అంటే కరెక్ట్. అట్రాక్షన్ అయితే అట్రాక్షన్ ఇప్పటికే ఉంటుంది, ఇప్పుడు అందమైన. బట్ లవ్ అనేది లవ్ అనేది అంటే మరి ఎలా డిఫైన్ చేస్తారు? లవ్ అనేది ఇప్పుడు మీకు తెలిస్తే కదా నాకు లవ్ కలగలేదని చెప్పుకోవడానికి. లవ్ అనేది ఎలా డిఫైన్ చేస్తారు మీ దృష్టిలో? లవ్కి కంపానియన్షిప్కి తేడా ఏంటండి? లవ్ అంటే అన్కండిషనల్ అండి. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీతో తోడుండే వ్యక్తి లవ్. అది కంపానియన్షిప్ అది కదా. కంపానియన్షిప్ అలా ఉండదు. కంపానియన్షిప్ అంటే నువ్వు నీతో పాటు ఉన్నప్పుడు నీకు ఫ్లెక్సిబుల్గా వెళ్తుంది. లవ్ అనేది అలా కాదు కదా. లవ్ అనేది అంటే లవ్ చేశాను అనుకుని చేసుకోలే. ఫస్ట్ నుంచి కూడా కంపానియన్షిప్ కరెక్ట్గా ఉంది, అమ్మాయి మనం ఎలా ఉన్నాం అలా లైక్ చేస్తుంది, అమ్మాయి కూడా చూడడం బాగుంటుంది, అండ్ షీస్ ఫ్రమ్ రిచ్ కమ్యూనిటీ, షీస్ లైకింగ్. అట్ ద సేమ్ టైం నేను ఆమెను ఫీడ్ చేయాల్సిన పొజిషన్లో నేను లేను, చేసే పొజిషన్లో. సో తనకు అవసరం లేదు, ఆ పొజిషన్ తను లేదు. ఒకవేళ ఇప్పుడు నాకు పిల్లలు కావాలని లేదు, తనకు పిల్లలు కావాలనుకున్నా తను చూసుకోగలదు. అలాంటివి చూసే నేను మ్యారేజ్ అనే దాంట్లో కమిట్ అయ్యాను. కమిట్ అయ్యాక నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇమ్మలేను దీంట్లో, మ్యారేజ్ సిస్టంలో. నేను నా చాయిస్ కాదు. అంటే ఎందుకని ఇమ్మలేకపోవడానికి రీజన్ ఏముంటుంది పెద్దగా? అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ కదండి, అది చాలా. మీరు అనుకునే చేసుకున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఫీడ్ చేయక్కర్లేదు, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇంకా అదర్. నేను అలా అనుకునే చేసుకున్నాను, కానీ అలా జరగదు కదా. పెళ్ళి అనేది టోటల్. అంటే మీరు చూసుకోవాల్సి వచ్చింది ఆమెను? చూసుకోవడం వచ్చి కాదు, నాట్ అబౌట్ ఫైనాన్సెస్, సైకలాజికల్ థింగ్స్. నా గోల్ ఒకటి ఉంటుంది. నా గోల్ ఆమెకి నా గోల్ ఇష్టమో కాదు మనకు తెలియదు కదా. ఇష్టం అనే చెప్తారు. పెళ్ళాక నువ్వు అది కాదు ఇది చేయి, లేకపోతే నాతో పాటు ఉండు, ఈ టైప్ ఆఫ్ ఉంటాయి కదా. అంటే మీ ఎయిమ్ మార్చుకోవాలనుకున్నప్పుడు అలా ఉన్నప్పుడు మనిషినే మార్చేశారు. మార్చేశారంటే వదిలేశారు, ఇంకా అంతే, మార్చేయలేదు ఇంకా. అదే మనిషిని మార్చేశారంటే చేంజ్ చేశారు. అని మీరు చెప్పారు ఫస్ట్ పెళ్లి చేసుకుందాం అనే, పెళ్లి అనే బాండింగ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, లేదంటే ఒక స్టెప్ తీసుకున్నప్పుడు చెప్పారా? అంటే నేను పెళ్లి అయితే చేసుకోగలుగుతున్నాను కానీ నేను నీకు ఇంత టైం కేటాయించలేను, ఇవన్నీ చెప్పారు? అవన్నీ ఆమెకు తెలుసు. పెళ్లికి ముందు కూడా నేను ఎప్పుడు చెప్పారా? నాకు తెలుసు అనుకోవడం చెప్పారు. నాకు పిల్లలు కూడా వద్దు 5 years వరకు, నాకు అన్ని క్లియర్ చెప్పాను, ఓపెన్ చెప్పాను. ఓకే అంటారు కదా అన్నాక మళ్ళీ స్టార్ట్ అయింది పెళ్ళి అయ్యాక. హార్డ్లీ వి వేర్ ఫర్ 3 months. ఒక 3 years స్పాన్ లో 3 months కలిసి ఉన్నాం. 10 days గొడవ అయిపోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ రావడం, అలా 3 years. ఆవిడ వెళ్ళిపోద్ది. అలా వచ్చాక నాకు ఇంకో ఒక స్టేజ్ వచ్చాక ఇంకొద్దులే అనిపించింది. సో 2015లో డిస్కస్ అయిపోయాం.
తర్వాత మళ్ళీ ఆవిడ వేరే మ్యారేజ్ లేదు తను కొడుకున్నాడు, తన దాంట్లో కొడుకు అదే నాతోనే. అంటే నాకు 5 years వరకు పిల్లలు వద్దంటే తను మీ అబ్బాయి నాకు కొడుకు మీకు కొడుకున్నాడు కొడుకున్నాడు. బట్ ఆవిడ కొడుకు అంటుంటే మళ్ళీ ఆవిడికి కొడుకున్నాడు, ఆవిడికి మీ ద్వారా కలిగిన సంతానమే కదా. అంటే ఆవిడకి ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆమెకంటూ ఒక కంపెనీ ఉందని చెప్తున్నా. ఓకే ఓకే. మరి తర్వాత ఇంకా కాంటాక్ట్ కానీ అడిగింది, ఇలా ఫాదర్స్ డేకి తీసుకొస్తాను అన్నది. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాను. బట్ అంతే మనకి అంటే మనం ఎలా ఉన్నా ఇంకోటైనా ఏదైనా కూడా, బట్ మనకు అంటే ఒక బ్లడ్ బాండ్ అనేది మన ద్వారా ఏర్పడినప్పుడు మనకి ఏంటంటే ఒక చిన్న ఉంటుంది కదా ఎక్కడో ఏదో మూల. నాకు లేదండి, అదే నేను అనుకున్నాను. మేబీ నాకు పిల్లలు పుడితే, ఆమె కూడా ఉంది, నువ్వు పిల్లలు పుడితే మారుతావు అనుకున్నాను, నువ్వు అలాగే ఉన్నావు అని. బట్ మరి ఇంత ఎమోషనల్ పర్సన్ అని మీరు చెప్తున్నారు, మీరు తీసే సినిమాలన్నీ కూడా అంతే సెన్సిటివ్గా ఉంటాయి, మరి ఎలా? అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు ఏమైంది, నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం అయింది? ఆవిడేముంది ఇప్పుడు మీ 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 అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఫాదర్స్ డేకి తీసుకొచ్చి కల్పిస్తున్నాను కదా. సో మరి వద్దని అనడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆవిడ నిజంగా మీ తోడు కోరుకుందో లేకపోతే ఇంకోటి అయితే ఇంకో పెళ్లి చేసుకుని ఉండాలి, ఇదంతా ఉండాలి. బట్ ఆవిడ పెళ్లి చేసుకోకుండా జస్ట్ ఉంది ప్లస్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఎలా అనుకోవాలి? అర్థం ఏమైనా కూడా ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదండి. నా గురించి నాకు సినిమా తప్ప వేరేది ఇంపార్టెంట్ కాదు. నేను బతికేది దానికోసం. ఈ హ్యూమన్ బాండింగ్స్ ఇవన్నీ కూడా టెంపరీ అండి. ఇది కూడా నీ 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 ఐడియాలజీని అర్థం చేసుకుని నీతో పాటు ఉండేవాళ్ళు చాలా, ఇట్స్ రేర్ కనెక్షన్ అనుకుంటున్నాను. అలాంటి నాకు ఇప్పుడు కలగల. అండ్ ఇప్పుడు మాకు కలిగిన దాంట్లో ఒక రిజల్ట్ వచ్చింది, తనకు కావాల్సిన రిజల్ట్. తన పిల్లలు కావాలనుకుంది. నాకు 30 దాటితే అంటే మీరు వద్దనుకున్నారు కాబట్టి ఇంకా నేను వద్దనుకున్నాను. 5 years వరకు నాకు పిల్లలు వద్దు అన్నప్పుడు నాకు ఇప్పుడు 30 దాటే మెనోపాజ్ ఏ ఉంటాయి దాంట్లో క్యాలిక్యులేటెడ్ గానే ఆమె ఫ్యామిలీ కావాలనుకుంది, ఫ్యామిలీ ఇచ్చేసాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఏముంటుంది కూడా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎంత పెద్దోళ్ళైనా ఎన్ని సినిమాలు చేసినా లేకపోతే ఇంకోటైనా కూడా వాళ్ళకి ఏంటంటే మన పిల్లలు ఉన్నారు లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని ఒకటి ఉంటుంది కదా. మీ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఏంటి? ఇప్పుడు ఒక 100 కోట్లు సంపాదించేసారు అనుకుందాం ఒక యాక్టర్ కింద వీళ్ళ కింద, ఏం చేస్తారు దాంతో? పర్పస్ ఆఫ్ ద లైఫ్ అంటే ఏముంటుంది మీ పర్పస్ ఆఫ్ ద లైఫ్? జనాలు పంచుతా, సినిమాలు తీస్తా, ఎక్కువైతే జనాలు పంచుతా. నాలంటోడు సమాజానికి ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే బట్ మీలాంటి వాడు సమాజానికి ఉంటే ఆ జనరేషన్ ఎక్కడ ఎండ్ అయిపోద్ది కదా మొత్తం. మంచిదే కదా, జనాభా తగ్గుద్ది. ఇంకోటి ఏంటంటే నాలంటోడు ఉండడం వల్ల కడుపు తీపి ఉండదు నాకు. నా కొడుకు నెపోటిజం అనేది రాదు నా సైడ్ నుంచి, నేను గ్యారంటీ ఇవ్వగలను. నేను ఇప్పుడు సమాజంలో ఉన్న పిల్లోడికి నేను ఎంత హ్యూమన్ టచ్ లాగా ఉంటుందో నాకు, అంటే నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అంతే నా కొడుకు కూడా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఉండదు. అలాంటిది ఉండడం మంచిదే కదండి. ఓకే, స్వార్థంగా మన 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 పిల్లలు అని బతికే కన్నా మనకు నచ్చిన ఒక కళ గురించి, నలుగురు ఆమోదించే కళ గురించి బతకడం అంటే ఆటోమేటిక్గా సమాజం గురించి బతకడం. సో అంటే మీరు సెల్ఫిష్నెస్ అనేది లేదు అంటారు అంటే అంతేనా? సెల్ఫిష్నెస్ ఉంది. యాజ్ ఎ క్రియేటర్గా నాకు సెల్ఫిష్నెస్ ఉంది, యాజ్ ఎన్ ఆర్టిస్ట్గా నాకు సెల్ఫిష్నెస్ ఉంది. బట్ దానివల్ల సమాజానికి ప్లస్సే కానీ మైనస్ కాదు. ఎందుకంటే నేను క్రియేట్ చేసేది ఎవరి కోసం? సమాజాన్ని చూపించడానికి. నా కొడుకు మీద నాకు ప్రేమ లేదు, నా కొడుకు మీద నాకు ఇది లేదు అన్న వల్ల సమాజానికి ఏం మైనస్ కాదు కదా. నా చాయిస్ అది కాదు, దట్ వాస్ హర్ చాయిస్. నేనేం చిన్నప్పుడు మా అమ్మ నాన్నలతో కలిసి పెరగలేదు, అందుకే నేను ఇంకా అంటే ఎలా అమ్మ నాన్నలతో కలిసి పెరగలేదంటే ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాను, తెలుసుకుందాం. నాకు చూడలేదు, మళ్ళీ రిపీట్ చేయడం నాకు జస్ట్ అన్కంఫర్టబుల్ అంటే వదిలేద్దాము. బట్ మరైతే అసలు అమ్మా నాన్నలతో కలిసి పెరగని మీకు మీ సినిమాలు ఇంతకుముందు ఒక నిర్బంధం లాంటి సినిమా చూసినా కానీ లేదా ఈ సినిమాలో కూడా మదర్ అనే ఎమోషన్ మాత్రం కరెక్ట్గా కాయిన్ చేస్తున్నారు. అదే చెప్పిన ఫ్రీడ్ అన్నాను కదండి, సమాజంలో మనుషులు ఫ్రీడ్ ఉన్నది. నేను వాళ్ళకి కాదు, వాళ్ళ ఫ్రీడ్ నుంచి వాళ్ళ ఎమోషన్స్. అమ్మ కోసం బ్రతికే పిల్లలు చాలా మంది ఉన్నారు, కొడుకులు చాలా మంది ఉన్నారు. మా సౌండ్ డిజైనర్ ఉంటాడు, అతను కూడా ఎప్పుడు అమ్మ కోసమే ఆలోచిస్తుంటాడు. అమ్మ అమ్మ, నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, అమ్మ అమ్మ అంటుంటారు. అంటే జనరల్గా 90% ఆఫ్ ద పీపుల్, నాకు తెలిసి 99% ఆఫ్ ద పీపుల్ మిగతా ఎవరిని ఇష్టపడిపోయినా అమ్మనైతే ఇష్టపడతారు. వాళ్ళ ఎమోషన్స్ నేను సినిమాగా తీసాను. అంటే ప్రతిదీ నా ఎమోషన్ ఉండదు కదా, వాళ్ళ ఎమోషన్స్ ఉంటాయి కదండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనం అర్థం చేసుకోవాలి, వాటిని బట్టి నేను. మీ ఎమోషన్ ఏమైనా ఉందా అసలు మీ సినిమాల్లో? మీరు అంటే ఫీడ్ అయిన ఎంతసేపు ఆ లైబ్రరీ లాగా దాచి బుర్రలోంచి తీసిందే వాడతారా? మీ రియల్ ఎమోషన్ ఏమైనా ఉందా? నా రియల్ ఎమోషన్ అంటే నేను సమాజం కోసం ఇచ్చే లెక్చర్లు అన్నీ కూడా నా రియల్ ఎమోషన్. ఇప్పుడు నేను
క్యాస్ట్ సిస్టమ్ గురించి ఇంతకుముందు మాట్లాడినా, దాని ముందు రాజకీయాల గురించి మాట్లాడినా, దాని ముందు ఆడవాళ్ళ గురించి ఆదిశక్తి అని మాట్లాడినా, ఇవన్నీ నా ఐడియాలజీ. ఈ సినిమా కూడా ఐ మీ మై సెల్ఫ్ అంటే నా ఐడియాలజీ, అంటే కామన్ మ్యాన్ ఐడియాలజీ, కామన్ సగటు మనిషి ఐడియాలజీ ఏంటో అది సినిమా కింద. అంటే ఫైనల్గా ఇప్పుడు మీరు ఇంకో మనిషి స్పాన్ 100 ఏళ్ళు అనుకుందాం. ఇప్పుడు మీకు ఎంత అండి ఏజ్? 30+. ఒక 30+, 35 అనుకుందాం, 30 అనుకుందాం. అంటే మీరు ఇంకో 70 ఏళ్ళు బతుకుతారు అంతేగా మ్యాక్స్ లైఫ్. 100 ఏళ్ల తర్వాత బండి సరోజ్ కుమార్ని సమాజం ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారు? నా సినిమాలు గుర్తుంటాయి కదండి. మీరు ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు, గ్రాఫిక్స్ చేస్తున్నారు, కోట్లు గ్రాఫిక్స్ అదే కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ సినిమాలన్నా 100 సంవత్సరాల తర్వాత మర్చిపోతారేమో కానీ, ఎందుకంటే అప్డేటెడ్ గ్రాఫిక్స్ వస్తాయి, కానీ ఎమోషన్స్ సేమ్ కదా. సో 100 ఏళ్ళ తర్వాత కూడా నా సినిమాలు గుర్తుంటాయి. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. మీరు కోరుకునేది ఏంటి? అదేనా? అంటే సమాజం నన్ను గుర్తుపెట్టుకోవాలి, చచ్చాక కూడా బతుకుండాలనే. ఒక ఆర్టిస్ట్, ప్రతి ఒక్కడు ఆర్టిస్ట్ అయ్యేదే, చచ్చాక కూడా బ్రతుకుంటారు. ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అంటే మనం చెప్పలేము, మిగతా వాళ్ళ షూస్ లోంచి మనం చెప్పలేము. కొంతమంది డబ్బు కావాలని వస్తారు, కొంతమంది ఓన్లీ ఫేమ్ కావాలి, కొంతమంది ఫ్యామిలీ కోసం వస్తారు. అది మనం మిగతా వాళ్ళ చెప్పలేం కానీ. బట్ అదే ఒక ఆర్టిస్ట్ అనేవాడు లక్ష్యం చెప్పింది, వాళ్ళకి దాని మీద ప్యాషన్ లేకపోతే వాడు ఆలోచించే ఆలోచన ఇలాగే ఉంటది అనేది మీ ఉద్దేశం. అంటే ట్రూ కళాకారుడు అది మీ ఉద్దేశం అంటున్నాను నేను. అంటే దాన్ని ఇప్పుడు సమాజం యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, మనం చెప్పలేం కదా దాన్ని. సో మీ ఉద్దేశం కళాకారుడు అంటే అదనమాట. ఓకే. అయితే ఇప్పుడు మీకు అంటున్నారు పెద్ద పెద్ద సినిమాల్లో నన్ను పిలిస్తే కనుక నేను లీడ్ క్యారెక్టర్ అయితే కనుక చేస్తానంటున్నారు. సో ఎవరన్నా పెద్ద ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చి సినిమా ఏమన్నా తీస్తారా? మరి పడలేరు, నాతో పడలేరు ఎవరు? నేను సినిమాలు అయితే కష్టం. డైరెక్టర్గా, దర్శకుడిగా, నటుడిగా నాకు ప్రాబ్లం లేదు. అండ్ ఇండస్ట్రీలో కూడా నేను డైలాగ్స్ కొంతమంది డైలాగ్స్ రాయాలి, కొంతమంది మ్యూజిక్ చేయాలి, కాంబినేషన్స్ చేయాలని ఉంది. పిలిచారు ఎవరన్నా మిమ్మల్ని ఇంతవరకు? నేను లీడ్ రోల్ గా ఆఫర్స్ వచ్చినాయి 3-4 సినిమాలు, మంచి ప్రొడక్షన్ కానీ ఒకటైతే టీజర్ దాకా వెళ్ళి అనుకొచ్చాను. టీజర్ షూట్ అయ్యాక నాకు అనిపించింది ఇప్పట్లో నన్ను ఎవరు వేరే డైరెక్టర్ హ్యాండిల్ చేయలేడు అనిపించింది. నాకు ఇప్పుడు దాకా నేను సంపాదించుకున్న క్రెడిబిలిటీ దీంతో పోద్దేమో అనిపించి నేను బయటకు రావడం లేదు. మేబీ ఈ సినిమా తర్వాత నా పూర్తిగా నా బాడీ లాంగ్వేజ్ అన్ని తెలిసి ఉంటుంది, దాన్ని బట్టి మంచి ఆఫర్స్ వస్తాయి. ఓకే. అంటే వాట్ విల్ యూ డూ ఇన్ యువర్ లేజర్ టైం అంటే ఏం చెప్తారు? వాట్ యూ డూ ఇన్ యువర్ లేజర్ టైం అంటే లేజర్గా ఉన్న టైంలో ఏం చేస్తాడు? మీకు లేజర్ టైం ఉంటుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజర్ టైం ఉండదు సార్. ఉండదా? ఇప్పుడు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు సినిమా స్టార్ట్ చేశాను అనుకోండి, సినిమా స్టార్ట్ చేశారు, ఇప్పుడు రిలీజ్ అయిపోయింది అండి, రిలీజ్ అయ్యి హిట్ కూడా అయిపోయింది. ఒక 10 రోజుల తర్వాత ఇది మీ మైండ్ నుంచి పోతుంది. దాని తర్వాత అంటే లేజర్ టైం అనేది 24 గంటలు ఆలోచిస్తే చిప్పిపోద్ది కదా. 24 గంటలు ఆలోచిస్తారు. నేను అందుకే ఇప్పుడు నేను లొకేషన్కి వెళ్ళి రాస్తున్నా అంటే దాని వెనక ఇంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఒక ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను. నిద్రపోయే టైంలో కూడా ఆలోచిస్తూనే ఉంటారు. అంటే నిద్రపోతారు. నిద్ర నేను ఒక సక్సెస్ కొట్టాక 3 నెలలు నిద్రపోవాలని ఉందండి. నేను గత 20 సంవత్సరాలు నా నిద్రలేదు. ఈ సక్సెస్ తోటి ఈ పరాక్రమం సక్సెస్ అయిన తర్వాత ఒక 3 నెలలు నిద్రపోతాను. అప్పుడు లేజర్ టైం. అప్పట్లో రిప్ వ్యాన్ వింకిల్ అని ఒకటి ఉండేది మాకు. ఆడు తాగి పడిపోతే 20 సంవత్సరాల తర్వాత లేస్తే ప్రపంచం అంతా మారిపోయిందని ఒక లెసన్ గుర్తు వస్తుంది యాక్చువల్గా. ఓకే. అయితే మీరు అన్నారు పని మనిషి ఉండరు మీ ఇంట్లో, మీకు అలా ఉండటం ఇష్టం, అవన్నీ ఇంతకుముందు అదే. బట్ ఆవిడ కూడా పెద్ద పని ఉండదు. మీ నెంబర్ ఎవరైనా దొరికితే మీ పక్కన ఎవరు ఉంటే కనుక మీ పని మనుషులు కూడా పోటీ పడతారు మీ ఇంట్లో పని చేయడానికి. ఎందుకంటే పెట్టుకున్న 3 రోజులు 4 రోజులు నెలకు చేసేది, మిగతా రోజులు మీరు తగ్గుతీరు కాబట్టి. సో అయితే మరి అంటే అలా ఉన్నప్పుడు మరి తిండి ఇలాంటివి ఎలా ఎలా వండుకుంటారు? సెల్ఫ్ మేడ్ కుకింగ్ లేదండి, ఆర్డర్ పెడతాను, టైం దొరకదు. ఇప్పుడు షూట్ అప్పుడప్పుడు లేండి సార్, షూట్ కదా. నేను రెగ్యులర్ లైఫ్ ఆఫ్ బండి సరోజ్ కుమార్ రెగ్యులర్ లైఫ్ నాకు ఉండదు కదా. ప్రతి సంవత్సరం నేను బిజీగానే ఉంటాను, ఏదో చేస్తూనే ఉంటాను కదా. సో నాకు టైం దొరకదు. రోజు ఇంట్లో ఉంటారు అసలు, ఇంట్లో ఉంటారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటా, నా పనిలో ఇంట్లోనే ఉంటాను కదా, ఇమాజినేషన్ లో ఉంటాను. స్క్రిప్ట్ అనేది రాత్రి రాదు, ఇమాజిన్ చేసుకుని. స్విగ్గీ జొమాటోలో వాళ్ళు గట్టిగా మీ దగ్గర నుంచి మీకు అవార్డు కూడా ఇవ్వచ్చు వాళ్ళు. అయితే ఎగ్జిక్యూటివ్ కస్టమర్ ఆ ఏరియాలో నుంచి తీసుకొచ్చేస్తారు యాక్చువల్గా. సో మరి అంటే ఇంకా అంటే మీ ఇంతకుముందు ఇంటర్వ్యూలు వాటిల్లో చూశాను, బాటిల్స్ అవి పడిపోయి ఉంటాయి. మరి తాగేసి పడిపోవడం అలాంటివి ఏమైనా ఉంటాయా? మనకి మందు అలవాటే లేదు. స్మోక్ చేస్తాను. ఓకే. మందు ఏంటంటే ఆ బియర్ బాటిల్స్ ఏంటంటే ఆ ముందు టీఎన్ఆర్ గారు అన్నది, దాంట్లో మా వాళ్ళు షూట్ అయిపోగానే ఆ రోజు నైట్ చిల్ చేస్తారు అన్నమాట, పంచుతారు కుర్రాళ్ళకి. మీరు మాత్రం తాగరు.
మీ హెల్త్ మాత్రం మీకు ఇంపార్టెంట్, మిగతా వాళ్ళ హెల్త్తో పని లేదనమాట. హెల్త్ గురించి కదండి, సిగరెట్ కన్నా మందే బెటర్ అండి యాక్చువల్లీ. ఓకే. సిగరెట్ ఇంకా డేంజర్, మందు ఉంటేనే మందే ఇంకా దాని కంపారిటివ్ రిలేటివ్లీ బెటర్. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నేను తాగలేను, అది ఆ టేస్ట్ నచ్చదు. సో మరి బట్ సిగరెట్లని హానికరం అని మీరే చెప్తున్నారు, బట్ చైన్ స్మోకర్ అంటున్నారు, మీరు ఇన్ని సినిమాలు తీయాలనుకుంటున్నారు, దానికి మరి అదే ఆపాలండి. ఒకసారి స్ట్రెస్ పోతే ఒక సక్సెస్ వస్తే, అంటే నాకు ప్రతిరోజు కూడా అంటే లైక్ 20 years నుంచి కూడా ఎవ్రీడే రెస్ట్లెస్గా వెళ్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా. అంటే నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఎలా పర్ముటేషన్స్ కాంబినేషన్, ఈ ఆలోచనలో సరిపోద్ది. సో ఒక్కసారి నాకు సక్సెస్ వస్తే నేను మిగతా ప్రపంచ విషయాలతో మీకు సంబంధం ఉండదా? క్రికెట్ చూడడం కానీ లేదంటే? అయ్యో క్రికెట్ చూస్తాను నేను, అన్ని అప్డేట్స్ చూస్తాను, అప్డేట్స్ ఉంటాయి రాజకీయాలు. నేను సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాను, నా బోర్ కొట్టినప్పుడల్లా వెళ్తాను, ఒక ఫీడ్ చూస్తాను, ఒక పోస్ట్ పెడతాను, బయటకు వచ్చేస్తాను. సో ఎందుకంటే అందులో సైకాలజీస్ తెలుస్తుంది. మరి మీకు డబ్బు ఎలా వస్తుందండి? అంటే ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి తీసి ఒక సినిమా చేయాలని అంటే కనుక మరి ఏ పని చేయకుండా ఆలోచిస్తూ ఉండే మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు అంటే 3 సినిమాలు తీసాను, కళనాది వీళ్ళ మీద అని. వాళ్ళు నాకు ప్లస్ నాకు అభిమానులు ఉన్నారు, వాళ్ళు వచ్చి నాకు ఫండ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎలా ఇప్పుడు ఎంత ఎన్టీవీ వాళ్ళు మీరు ఎలా నన్ను అప్రోచ్ చేయరా, అంటే నాకు ఒక అవకాశం ఇచ్చారో జనాల ముందు రావడానికి, వాళ్ళు కూడా అరే ఇంత కష్టపడుతున్నాడు, వీటికి ఒక ఐడియాలజీ ఉంది, మనం ఏమన్నా చేయాలి, సపోర్ట్ చేయాలని చేస్తారు. సో అలాగా క్రౌడ్ ఫండింగ్ అనుకోవచ్చు అంటే ఫండ్ అంటే కూడా అది కూడా ఇన్వెస్ట్మెంట్ కాకుండా అన్కండిషనల్, వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించి నువ్వు థియేటర్కి రావాలి అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి. అయితే మాకు ఇంతసేపు మాట్లాడిన తర్వాత నాకు మీ దగ్గర అర్థమైంది ఏంటంటే, అంటే 3 సక్సెస్లు వచ్చినాయి ఓటీటీ మన యూట్యూబ్ ద్వారా, లేకపోతే అంతకుముందు 3 సినిమాలు చేశారు, కానీ బట్ మీకు ఇప్పుడు వరకు మీరు సక్సెస్ అయితే రాలేదు యాక్చువల్లీ. సో దానికోసం డిజర్వ్డ్గా ఉన్నారని మాత్రం అనిపిస్తుంది యాక్చువల్లీ. అది కమర్షియల్ సక్సెస్, కమర్షియల్ సక్సెస్ వస్తుంది, 10 సినిమాలు తీయచ్చు, ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళు కొత్త నటులు, కొత్త దర్శకులతో ఇయర్లీ ఒక ఫిల్మ్ నేను చేసుకుంటాను, బయట ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలనుకుంటున్నాను, వీటన్నిటికీ ఇంకా అంతేగాని ఇంకా మళ్ళీ పెళ్ళి పిల్లలు ఈ స్కెచెస్ ఈ క్లచెస్ ఏమి అసలు పెళ్ళికి నేను అర్హుండి కాదు, అంటే నాకు అది నాకు టైం ఇవ్వలేరు బేసిక్గా, నాకు ఇంట్రెస్ట్ కాదు, నా లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు. ఇంతకుముందు అంటే కండిషనల్గానే మేము ప్లాన్ చేసాం కాబట్టి 2 సైడ్లు నో రిగ్రెట్స్. ఓకే, మొత్తానికి మీ జీవితం అనేది సినిమాకి అంకితం. సో మొత్తానికి అంటే బేసిక్గా అంటే ఎవరు ఎలా అనుకున్నా కూడా మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బేసిక్గా. నాకు ఇప్పటికే కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అంటే ఫైనల్గా సినిమాలే అంటారు, సినిమాల తర్వాత ఏదో ఒక హ్యూమన్ అటాచ్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎవరో ఒకరికి, బట్ మీరు లేదంటున్నారు కానీ అది కొంచెం విచిత్రంగానే ఉన్నా, బట్ మీ వే ఆఫ్ ఇదైతే నాకు అర్థమైంది. అంటే ఒక సినిమాలు తీయాలి, సినిమాలతోనే నేను బ్రతకాలి, నేను ఆఫ్టర్ మీ ఆల్సో మై నేమ్ షుడ్ బి దేర్ అనేది మీ మోటో అనేది అర్థమవుతుంది. అలాగే పైకి వస్తున్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏదో ఒక చిన్న మీ చేతన అయినంత మీరు. సో మొత్తానికి అంటే ఎప్పటి నుంచో చేయాలనుకున్న ఇంటర్వ్యూ అండి, ఈరోజు చేశాను. మొత్తానికి తారక్ గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, దిస్ మీన్స్ ఎ లాట్, ఎందుకంటే ఈ టైంలో అవసరం. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా అండి, మీరు అంటే ఇంతకుముందు అన్నారు ఒక సక్సెస్ కొట్టి నిద్రపోతాను, సక్సెస్ కొట్టి కడుపు నిండా తింటాను అని చెప్పేసి. సో ఆ సక్సెస్ అయితే పరాక్రమం అని మీరు టైటిల్ ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియలేదు, కానీ బట్ ఆ పరాక్రమం అనే టైటిల్లో ఉన్నట్టే మీ సినిమా థియేటర్లో కూడా పెర్ఫామ్ చేయాలని చెప్పి మీరు పెట్టిన దానికి ఒక 4 గంటలు వచ్చి మీకు నెక్స్ట్ సినిమాలకి అది ఇంకా అంటే మెచ్యూర్డ్గా చేయడానికి ఇంకొద్దిగా పెద్ద బడ్జెట్తో చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు ఇంకోటి ఏంటంటే వచ్చిన రూపాయి వచ్చినట్టు సినిమా మీద పెడతారు, కానీ మీరు వాడుకునేట్టు కూడా ఇంకా అనిపించట్లేదు, మీ లైఫ్ స్టైల్ అలా ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.